నమస్కారం సి ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి హెడ్లైన్స్. మహేంద్రవరం నగరంలో దేవాదాయ కమిటీల నియామకం. మొదటిగా 4 కమిటీలకు ఆమోదం వచ్చిందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జక్కంపూడి పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో భక్తుల నివాళి. ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయండి. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమం. కలెక్టర్ ప్రశాంతి వెల్లడి. ప్రజల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ అంశాలపై సమీక్షలో ఆర్ కృష్ణానాయక్. భారీ మెజారిటీతో గెలిపించిన కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాయకులుగా ఎదగాలని, అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీలో వారికి చోటు కల్పించామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక తిలక రోడ్లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. నగరంలో 14 ఎండోమెంట్ కమిటీలు ఉంటే వాటిలో 4 కమిటీలకు ప్రభుత్వం ఆమోదం వచ్చిందని తెలిపారు. మరొక 2-3 రోజుల్లో మరొక 4 కమిటీలకు ఆమోదం వస్తుందని తెలిపారు. ఈ కమిటీలు వేయటం వలన దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని, కమిటీ ఉండటం వలన అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. నాలం భీమరాజు వీధిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా మద్ది నాగపూర్ణ వెంకట సత్యనారాయణ, సారంగధరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా KVDSV చౌదరి, నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కమిటీ చైర్మన్ గా చిందా జోగినాయుడు, కోరుకొండ రోడ్డులోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సుమారు 14 ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి. 14 ఎండోమెంట్స్ కమిటీల్లో కొన్ని కమిటీలు 9 మంది సభ్యులు, కొన్ని కమిటీలు వచ్చి 11 మంది సభ్యులు. యావరేజ్గా 10 మంది తీసుకున్న 14 కమిటీల కంటే 140 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరుగుతూ ఉంది. అంటే మరొక 2 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకొక 140 మంది, అంటే సుమారు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమమే తీసుకుంటాం. ముమ్మాటికి 280 మందికి మనం మరలా 2029 ఎలక్షన్ నాటికి ఎండోమెంట్స్ కమిటీల ద్వారా గౌరవించే కార్యక్రమం కూటమి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దాంతోపాటు వక్స్ కమిటీలు కూడా ఇటీవల వేయడం జరిగింది. వక్స్ కమిటీలు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొంతమంది నియంత్రణలాగా వెళ్ళిపోతూ ఉన్నారు. అది మరలా కూర్చొని టీడీపీ, బీజేపీ, జనసేన మార్చి వక్స్ కమిటీలు ఇప్పటికి 4 కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సరి చేసుకున్నాం, వాళ్ళకి కూడా గౌరవం దక్కింది మైనారిటీ సోదరులు. ఇప్పుడు 4 కమిటీలు, ముందుగా 14 కమిటీలకు గాను 8 కమిటీలు ఫిల్ చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. ఆ పంపించిన 8 కమిటీల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్, నాలం భీమరాజు స్ట్రీట్, రాజమహేంద్రవరం, ఆ కమిటీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది. ఆర్డర్స్ కూడా వచ్చింది. చైర్మన్గా మద్ది వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణరావు గారు, అలాగే డైరెక్టర్లుగా బీజేపీ, జనసేన సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క బాడీని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే 2వ కమిటీ శ్రీ సారందేశ్వర స్వామి టెంపుల్, సారందర్మెట్ట, రాజమహేంద్రవరం, 47వ వార్డు. దాంట్లో చైర్మన్గా KVDSV చౌదరి గారు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా సుమారు 9 మంది సభ్యులు, అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులతో ఇదొక కమిటీ. యాప్లు ఓపెన్ చేసుకోమనండి, యాప్ల్లోని వాళ్ళందరిని అప్లోడ్ చేసుకోమనండి, వాళ్ళు చేయగలిగిందంతా కూడా చేసుకోమనండి. ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించడానికి నేను ఏదో చేస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ ఇంకా దిగజారిపోతున్నాడు. ఆయన చాలా పారదర్శకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత దొరికేవాడు ప్రతిసారి ఏమంటాడు? నేను మంచోడిననే అంటాడు. దొంగని ఒప్పుకోడు కదా. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద దొంగ, గజ దొంగ అసలు ఒప్పుకోడు. డిపార్ట్మెంట్ వారి పనాలు చేస్తూ ఉన్నారు, రుచించట్లేదు అంతే. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి కూర్చి దిగేసరికి ఆయనకి రుచించట్లేదు. ప్రజల కోసం మాజీ మంత్రి, జనయోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన అనేక పోరాటాలు తమలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకమని, ఆదర్శనీయమని పలువురు వక్తలు నివాళులర్పించారు.
మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు బుధవారం స్థానిక కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద వైసీపీ నాయకులు కోడికోట అడప అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, తలారి వెంకట్రావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్, ఎంపీ మిథున్ రెడ్డి, సోదరులు సుధీర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు, యూత్ ఐకాన్ జక్కంపూడి గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణు మాట్లాడారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా తాను అండగా ఉంటానని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి జిల్లాలో అనేక పోరాటాలు నడిపించిన ఘనత జక్కంపూడికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి. చాలా మంది నాయకులు పుడతారు పెడతారు, కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు. ఆ కోవలో తూర్పుగోదావరి జిల్లాలో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకొని తరాలు మారిన తన తరమే గొప్పగా మార్గదర్శకాన్ని చూపినటువంటి ఒక గొప్ప నేత జక్కంపూడి రామ్మోహన్ రావు. కంపల్సరీగా విగ్రహాన్ని కోలవలైతే చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈయన విద్యార్థుల భాగం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధాలుగా సేవలు అందించి ఆయన చేసే నాయకుడిగా, అదేవిధంగా జిల్లా రాష్ట్రంలో ఎన్నో అత్యున్నత పనులు సాధించి, అదేవిధంగా సుమారుగా 95లో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే కూడా చేయడం జరిగింది. ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి సందర్భంగా ఇక్కడ విశేష అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి జరపడం ఆనందంగా ఉంది. రాజకీయాల్లో ఒక మూల ముద్ర జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడికి రాని చెప్పి పిలిచి చూడండి మళ్ళా ఇవాళ అలాంటి సంఘటనలు కార్యకర్తలకి పొందంగా నిలబడేటువంటి ఆయన పార్టీకే కాదు కార్యకర్తలకి అందరికీ కూడా మనం తొందరగా నిలబడుతున్న గణేష్ ని మన పైన ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారు సంపూర్ణ ఆశీర్వాదంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ జక్కంపూడి. దివంగత మాజీ మంత్రివర్యులు మా సోదరుడు జక్కంపూడి రామ్మోహన్ గారు సందర్భంగా ఇవాళ మన రాజమండ్రి మెడిపోర్ట్లో ఉన్న టీవీ చుట్టూ ఏర్పాటు చేసిన మరి వారి విగ్రహానికి మరి ఎంతోమంది నాయకులు కానీ అటువంటి నిరుత్సాహాన్ని నిస్పృహలో ఉన్నటువంటి సమయాన్ని దాటుకొని కన్నా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నాకు ఎందుకు వచ్చింది ఈ కేసు కోసం మనం తలదించుకుందాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మక్కవుదాం అనుకుంటే ఈ రోజున మనందరం స్మరించుకునేదంట గొప్ప నాయకుడు కాకపోయిందండి. ఆ రోజున ప్రాణం కోసం ఆలోచించి వంగవీటి మోహన్ రంగా గారు ఉద్యమంలో నుంచి లేచి ఉంటే బహుశా ప్రాణం కాపాడుకుందరేమో కానీ ఈ రోజున ఇంతమంది ప్రజల గుండెలు వచ్చిన స్థాయిగా నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనం గణేష్ గారి నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అర్ధరాత్రి ప్రాబ్లం ఉన్నా 5 నిమిషాల్లో వాడిపోయా మరి వాళ్ళ కష్టం తన కష్టం కింద భావిస్తూ మన నాన్నగారు కోరికలు మరి అటువంటి గొప్ప నాయకుడి యొక్క ఆలోచనలో మన ముందుకెళ్తున్న రాజా గారికి, గణేష్ గారికి మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని. ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారుల్ని ఆదేశించారు.
మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి P4 సర్వే పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 2029 నాటికి పేదరిక నిర్మూలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే P4 కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతల్ని తగ్గించి పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మేరకు B4 నీడ్ బెస్ట్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కోరటం జరిగింది. బంగారు కుటుంబాలకి మార్గదర్శకుల సమన్వయంతో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి 25 కుటుంబాలకు ఒక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని నియమించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, సిపిఓఎల్ అపలకొండ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక, డిఎల్డీఓ పి వీణాదేవి, ఏ స్లీవారెడ్డి, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఒక రోడ్డు, ప్రజలకి మెరుగైన వసతి ఏర్పాటు చేశారు. ఆంటర్ప్రినర్స్ తయారయ్యారు. దానివల్ల వాళ్ళ ఆదాయం కూడా పెరిగింది. వాళ్ళకు కూడా సంపద సృష్టించుకున్నారు. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వ విధానాలు, ప్రత్యేకంగా అటు ప్రజాప్రతినిధులు, ఇక్కడ అధికార యంత్రాంగం రాబోయే రోజుల్లో మేజర్గా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తారో వారిని కూడా ఒకసారి ఇదే వారికి ఒక ఉన్నతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి ఆశయం కోసం పనిచేస్తున్నాం. ఈరోజు మనకు వికసిత్ భారత్ 2047 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. మనం స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారు చేసుకున్నాం. ఈరోజు దేశాన్ని మనం చూస్తే 11వ స్థానంలో ఉన్న 10 సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు 4వ స్థానానికి వచ్చాం. ఆర్థికంగా రాబోయే 2 ఇయర్స్ 3rd ప్లేస్కి వస్తున్నాం. CCRC కార్డులు, రేషన్ కార్డుల పంపిణీ, వాటర్ ట్యాక్స్ జీవో 23 అమలు, అన్నదాత సుఖీభవ, ఆధార్ సీడింగ్లో తలెత్తుతున్న లోపాలు తదితర ముఖ్యమైన రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్డీఓ కృష్ణనాయక్ తెలిపారు. రాజనగరం మండలం పరిధిలోని రెవెన్యూ అంశాలపై క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కృష్ణనాయక్ మాట్లాడారు. దరఖాస్తు చేసుకున్న భూమి లేని నిరుపేదలు నివాస స్థలాల కోసం సమర్పించిన అర్జీలను పరిశీలించి అవసరమైన భూములను గుర్తించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. స్వామిత్వ పథకం రీసర్వే ప్రక్రియలపై సమాంతర నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ పథకాల అమలులో పారదర్శకత వేగవంతం చేయాలని అన్నారు. ప్రజలతో నేరుగా సంబంధమున్న రెవెన్యూ శాఖ అధికారులు విధుల్లో నిబద్ధత, స్పందన తత్వంతో పనిచేయాల్సి ఉందని తెలిపారు. ఈ సమీక్షలో మండల తహసీల్దార్ జిఎల్ఎస్ దేవి, డిప్యూటీ తహసీల్దార్లు, విఆర్ఓలు, ఇతర రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని పాఠశాలలో అన్నదానం నిర్వహించారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని చెవిటి మూగా పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఎంపీ మిథున్ రెడ్డి, సోదరులు సుధీర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమ వ్యవస్థాపకులు త్రిడండి స్వామి భక్తి వైభవ పూరి గోస్వామి మహారాజ్, ఆచార్యదేవ త్రిడండి స్వామి భక్తి కమల గోవింద మహారాజు దివ్య ఆశస్సులతో, త్రిడండి స్వామి భక్తి కంకణ బన మహారాజ్ ఆశస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఊయల ఉత్సవం నిర్వహించారు. పవిత్ర రోహిణి ఏకాదశి సందర్భంగా హరినామ సంకీర్తన అనంతరం భక్తి కంకణ బన మహారాజ్ ఉపన్యాసం జరిగింది. 15వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఊయల ఉత్సవం ఉంటుందని ఆశ్రమ ఇన్ఛార్జి శ్రీపాద హరిదాస బ్రహ్మచారి తెలిపారు. 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం భగవతాచార్యుల ఉపన్యాసం, 9వ తేదీ బలరామ జయంతి సందర్భంగా ఉదయం గోపూజ, 10వ తేదీన భగవద్గీత పోటీలు, 13వ తేదీ సాయంత్రం భరతనాట్య ప్రదర్శన, 14వ తేదీ సాయంత్రం భగవద్గీత పోటీ విజేతలకు బహుమతి ప్రదానం, 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం జరుగుతుందని హరిదాస బ్రహ్మచారి తెలిపారు. వేదాలను సంస్కృతిని కాపాడుకోవాలని పుస్సులూరి కాంచన శ్రీవల్లి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అద్దంకి అమరేశ్వరరావు అన్నారు. రాజమహేంద్రవరం పుస్సులూరి కాంచన శ్రీవల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బీవీఎస్ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం భీమవరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలలో విద్యార్థులకు నిత్య ప్రార్థనా పుస్తకాలు అందజేశారు. ట్రస్ట్ ఎలియన్ సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగదారుల సమైక్య సభ్యులు విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్ అడ్వకేట్ అద్దంకి అమరేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అమరేశ్వరరావు మాట్లాడారు. వేదాలను ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద ధార్మిక సంస్థలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. తద్వారా విశ్వ హిందూ సమాజ సంస్కృతి మరింత ప్రకాశింపజేయగలమని తెలిపారు. పుస్సులూరి ట్రస్ట్ గత 12 సంవత్సరాల నుంచి ప్రతిభ కలిగిన దాదాపు 1,00,000 నోట్బుక్స్ పేద విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని కోరారు. అనంతరం అమరేశ్వరరావు ఆధ్వర్యంలో వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారణాసి సుబ్రహ్మణ్య శర్మ తదితర బోధనా సిబ్బందిని ప్రశంసించి ఘనంగా సన్మానించారు. పాఠశాల పుస్తక భాండాగారానికి పుస్తకాలు, గడియారాలు అందించారు. వారణాసి సుబ్రహ్మణ్యం ట్రస్ట్ కార్యక్రమాలను అభినందించారు. ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రావద్దంటూ వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామల్ని వెంటనే అరెస్టు చేసి వివాహిత మహిళలకు న్యాయం చేయాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ డాక్టర్ కాండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ నరేంద్రపురం గ్రామానికి చెందిన డేగల గంగాధర్, డేగల వరలక్ష్మిల కుమార్తె ప్రగడ వర్ధని లక్ష్మికి గోకవరం మండలం
వీర్లంకపల్లి గ్రామానికి చెందిన ప్రగడ నాగేంద్రబాబు, ప్రగడ మంగాదేవి కుమారుడు ప్రగడ నాగదుర్గారావుకు 2022 సంవత్సరంలో వివాహమైందని ఆమె తెలిపారు. వివాహ సమయంలో కట్నంగా పొలం, నగదు, బంగారు నగలు 5 లక్షల రూపాయల ఆడపడుచు కట్నంగా ఇచ్చినట్లు వివరించారు. 18 నెలలు కాపురం సక్రమంగా జరిగిందని, అయితే ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ భార్య ప్రగడ వర్ధిని లక్ష్మిని భర్త ప్రగడ నాగదుర్గారావుతో పాటు అత్తమామలు వేధింపులకి గురి చేస్తూ ఇంటి నుంచి బయటకు గెంటివేశారని వివరించారు. దీనిపై కోర్టులో కేసు కూడా ఉందని తెలియజేశారు. అయితే తన కుమార్తెకు తండ్రిని చూపించాలనే ఉద్దేశంతో ప్రగడ నాగదుర్గా ప్రసాద్ ఇంటికి కుమార్తెతో వెళ్లగా భర్త అత్తమామలు మరికొంతమంది కలిసి వివాహిత వర్ధిని లక్ష్మినిపై దాడి చేసి గాయాలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేశారని తెలిపారు. బాధిత మహిళ వర్ధిని లక్ష్మికి సరైన న్యాయం చేసి ఆమె కాపురం నిలబెట్టాలని కోరారు. వర్ధిని లక్ష్మిపై దాడులకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. పసిపాపతో ఉన్న తన కుమార్తెకు న్యాయం చేయాలని వర్ధిని లక్ష్మి తల్లిదండ్రులు వేడుకున్నారు. మహిళకు సరైన న్యాయం జరగకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. పెద్దల్లో సఖి పట్టడానికే వారు మానవతా దృక్పథంతో ఓర్పు సహనంతో సాగారు. కానీ వారు మానవత్వాన్ని తప్పుగా భావించుకొని వాళ్ళ ఓర్పు సహనాన్ని చూసి ఇంకా రెచ్చిపోయి అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేసి చావు బ్రతుకుల మధ్య ఈ రోజు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉందని పిడిసి వస్తుంది. అమ్మాయికి చాలా భయంకరం ఉంది. ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదు. అలాగే వీరి పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి ముందుకు రావడం జరిగింది. చట్టపరంగా వారికి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకొక అమ్మాయికి ఇలా జరగకూడదు. అలాగే మళ్ళీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ అమ్మాయి సెల్ ఫోన్ వాడదండి. ఆ అమ్మాయికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ అనే కొత్తది ఒక పాత అకౌంట్ ఎవరితో ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ప్రైవేట్ అకౌంట్లో హాయ్ అని పెట్టాడటండి. తన భర్త నీకెవరో హాయ్ అని పెట్టాడని తప్పుడుగా చిత్రీకరించి ఆ అమ్మాయిని ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టి నీకు ఎవరో ఉన్నారని తప్పుడుగా ప్రవర్తించడం అది మంచిదిగానే హెచ్చరిస్తున్నాను. అలాగే మహిళలకు ఎక్కడ అన్యాయం తప్పకుండా నా వంతు సహాయం కృషి కూడా ఉంటుంది. కానీ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగకూడదనే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా మహిళా కమిషన్ తరఫు నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. మా ఇల్లు పాల్గొని వచ్చింది నా ఇంటికి. నా కూతురు చూసండి, నా కూతురు నాశించామా నాకు కుమార్తె కొడుకు అక్కడే పిల్లలు చేయండి. నా ఇంటికి 3 నెలలు తిరిగాడండి. ఎవరితో చెప్పొద్దన్నారండి సంబంధం అనుకున్నామని. ప్రగడ నాగేంద్రబాబు అండి, నరేంద్రపురం. ఆ కుటుంబాలు 30 కుటుంబాలు ఉంటాయండి. ఆ కుటుంబ సభ్యులు ఎవరికి చెప్పొద్దన్నారండి. కొన్ని ఇస్తాం లేదంటే పసుకుంటాం లేదండి, ఏమీ లేదండి. వాళ్ళ బామ్మతో కూతురు చేసేసుకుంటారని మాట ఇచ్చారండి. నా కూతురు చేశారండి ఆ మీద పుట్టదలకే. మీరు చేయండి అన్నయ్య గారు, చదువుకుంటాం నా కూతురు అప్పుడే పెళ్లి చేయండి. కాదమ్మా పెళ్ళి అయ్యి కూడా నేను చదివిస్తాను, నీ కూతురులా చూసుకోను, నా అన్నలా చూసుకున్నాను అని వాళ్ళకి ఒక అబ్బాయి చనిపోయాడండి. ఆ చనిపోయిన మాత్రం మీ వదిన గారు లేదా చేసే అమ్మాయి అని చెప్పి నన్ను బతిమాలి 3 నెలలు మా ఇంటి చుట్టూ తిరిగి నన్ను బలవంతం పెట్టారండి. మా అమ్మగారు నాకు 2 ఎకరాలు ఇచ్చారండి. నాకు ఇచ్చిన కట్నం నా కూతురు 2 ఎకరాలు కట్నం ఇచ్చి సరిపోదంటే మళ్ళీ 30 లక్షలు క్యాష్ ఇచ్చానండి. 35 కాసులు బంగారం పెట్టానండి. ఆ పిల్లలకి మొదలు కూడా 8 కాసులు పెట్టానండి. అంత పిల్లల మీద ఇచ్చేసారండి. ఏం చేయాలండి? ఆ కూతురు ఫోన్ అక్కడ వదిలేయడం, సావసంతా కొట్టేసి అది ఆమె అయితే రికార్డు కూడా ఉందండి. చచ్చిపోయినమ్మో చచ్చిపోయిన ఆడి అని ఎడుతుంది, రకరకాలుగా కొట్టేస్తారండి. సాగుబతిలో ఉంది. పాస్ పోసుకోవడానికి కూడా ఎవరికి రావట్లేదండి. గొడవ మీద పెట్టి తొక్కేస్తారండి. పుట్లు ఎట్టుకోనేయండి. ఉదకాల 12 ఫిక్స్ వచ్చి పడిపోతుందండి. మీరేం చేస్తారు? మాకు న్యాయం చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహేంద్రవరం నగరంలో దేవాదాయ కమిటీల నియామకం. మొదటిగా 4 కమిటీలకు ఆమోదం వచ్చిందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జక్కంపూడి పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో భక్తుల నివాళి. ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయండి. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమం. కలెక్టర్ ప్రశాంతి వెల్లడి. ప్రజల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ అంశాలపై సమీక్షలో ఆర్ కృష్ణానాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.